హాయ్ హలో ఫ్రెండ్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ సోతిని. నేను మీ వెంకటేష్ని. ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. యాక్చువల్గా మేము తిరుపతి వచ్చాము. అది కూడా ఎందుకు అంటే మిథున బర్త్డే 26న ఉంది కదా. ఈరోజు వచ్చేసి 25th. తనకి ఈరోజు గుండు చేపిస్తున్నాము. పుట్టెంట్రికలు ఇప్పుడే తీస్తున్నాం మేము. సో మీకు ఒక్కసారి లాస్ట్ టైం చూపిద్దామని వీడియో చేస్తున్నాం. చాలా రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చి కూడా మేము కూడా ఈరోజు వీడియో చేస్తున్నాం. దేవుడి సన్నిధిలో చేస్తున్నాం. ఇప్పటి నుంచి అయినా మా వీడియోస్ అనేది రీచ్ అవ్వాలి అని. సో తన జుట్టు అయితే పోతుంది. ఎలా ఉంటుందో మమ్మీ తిద్దాం మరి. ఒకసారి గుండు చేపించుకున్న తర్వాత కూడా ఆమెను చూపిస్తాను. చూడండి ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తుందో ఇంత పెద్ద జుట్టు. మళ్ళా బాబుడిసి హాయ్ చెప్పు అందరికి. ఏం చేపించుకుంటున్నావు ఈరోజు? రేపు స్కూల్కి ఎట్లా వెళ్తావు మరి గుండుతో? టోపియా? టోపీ స్కూల్లో ఎలా ఉండేది కదా. ఉండదు. ఇగో మీ ఫ్రెండ్స్ నిన్ను ఇట్లా కొడతారు. సో ముందైతే గుండు చేపిద్దాం, తర్వాత నెక్స్ట్ కంటిన్యూ వీడియో చేస్తాం. ఇంకా మా దర్శనం మంచిగా కావాలని అయితే మిథునని విషెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు సో అలాగే మా మ్యారేజ్ డే కూడా ఉంది కదా 28న. ఆ రోజు కూడా మేము రిటర్న్ అవుతున్నాము. సో ఎలా ఏంటి అనేది వీడియో చేస్తాము. బట్ మా మిథున జుట్టుపోతుంది, అదే బాధగా ఉంది. ఓకే, తన గుండు చేపిస్తే ఎలా ఉంటుందో చూద్దాము నెక్స్ట్. బాయ్ బాయ్. ఇగో మిథునశ్రీ గుండు చేపించాం. మా వెనకాల దాక్కుంది. ఎంట్రీ ఇస్తుందంట. ఇవి పెట్ట టింటెడే చెప్పు. టింటెడేన్ బాస్ బాస్ గుండు బాస్. గుండులో ఎలా ఉన్నా నేను అడుగు. తన గుండులో ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చింది. చూడు, ఓన్లీ చెవులో ఎంత బాగా కనిపిస్తుందో ఆమెకు. బొక్కి పిల్ల బొక్కి టీచుకోం. సో గుండులో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు దర్శనంకి వెళ్తున్నాం. మా దర్శనం మంచిగా కావాలని కోరుకుంటున్నాను. తొందరగా అయిపోతే మంచిగా మళ్ళీ రూమ్కి వచ్చి పడుకోవచ్చు. అంతే కదా. జర్నీ చేసి మా గుండు బాస్ అలిసిపోయింది. నేను ఎలా ఉన్నానో కామెంట్ చేయండి. నువ్వేమైంది? బాగానే ఉన్నావు. నువ్వేమైంది? దర్శనంలో చెమటలు వచ్చి అన్ని కూర్చుంటాయి. అంటే రెడీ చేసుకొని వస్తుంది. అంతే రెడీ అవుతుంది. దర్శనం చేసాకేమో చెమట అవుతుంది. అంతే కింద కూర్చుంటది. ఇంకా చూసారా ఎలా మాట్లాడుతున్నారు ఇద్దరు? అంతే. అయ్యా అంత మంచిగా రెడీ అయ్యి చెప్పు డాడీ. మరి అలసిపోతే కూర్చోరా ఏంటి? కాళ్ళు నొప్పి వస్తుంది. నీ బొంద వస్తుంది. చెప్పు డాడీ. అలసిపోతావు కదా. ఎప్పుడు పోయినా అంతే కదా డాడీ. ఎప్పుడు అలసిపోతావు. లిప్స్టిక్ పెట్టినావు నువ్వు? దాంట్లో వస్తుందా? ఆమె పెట్టుకుందా నీకు వస్తుందా? మరి నీ ముఖం ఉంది. ఇగో ఎవరు పెట్టారు? దొంగోళ్ళు. మరి పెట్టలేదన్నా. బాయ్ బాయ్. ఇప్పుడే దర్శనం అయిపోయింది. పాప బర్త్డే కూడా ఈరోజే కదా 26. సో హ్యాపీ బర్త్డే మిథునశ్రీ. నిద్ర వస్తుందని బాగా ఏడుస్తుంది. అదే ఇంటికాడ ఉంటే మంచిగా సెలబ్రేషన్ చేసుకునేటోళ్ళం కదా. టీచుకో. అది కూడా ఇప్పుడు నువ్వు చేయి. హ్యాపీ బర్త్డే. ఇంకా రూమ్కి బయలుదేరుతామా? కొన్ని అనేక కారణాల వల్ల దర్శనం చాలా ఇబ్బందికరంగా అయింది. బట్ దేవుడిని మాత్రం నిండుగా చూశాను.
దర్శనం అయితే సేఫ్గా అయింది. 12 వరకు ఇక్కడ కూర్చున్నాము. సో ఈరోజు మిథున బర్త్డే కదా, 26th ఈరోజు. సో హ్యాపీ బర్త్డే కిట్టిగాడు. తను ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా తనని బ్లెస్ చేయండి, ఎప్పుడు తను హ్యాపీ. మీ అందరి విషయం ఆమెకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. మరొక వీడియోతో కలుద్దాం.